Hey guys, welcome back to my channel Vizag Villa Vlogs. ఛానల్ పేరు మార్చేసాను. సో నోటిఫికేషన్ వచ్చినా సరే కంపల్సరీగా చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీ ఇద్దరం నేను అక్క పాప ఎక్కడికి వచ్చాము అంటే మీకు ఆల్మోస్ట్ కొంచెం కనిపిస్తుంది తెలుస్తుంది కదా. గుడికి వచ్చాము. గుడికి ఎందుకు వచ్చాము అంటే అక్కకి ఏంటి మొక్కు ఉండేదన్నమాట. తను వెళ్ళే ముందు రోజు సండే అనమాట. మేము గుడికి వచ్చాము. అరౌండ్ 10:30 అలా అవుతుంది. సో ఇక్కడ ఏమొచ్చి మేము ముగ్గురం ఇక్కడ మీకు హాయ్ చెప్తాం చూడండి. ప్లీజ్ అక్కడ హాయ్ చెప్పింది కానీ ఆ క్లిప్ అనేది నేను యాడ్ చేయలేకపోయాను. నెక్స్ట్ మేము ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. అండ్ ఈ గుడి ఏంటి అంటే చాలా బాగుంటుందండి. మీకు ఒకసారి నైట్ టైం అప్పుడు చూపించాను, డే టైం అప్పుడు చూడండి. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ అయితే మేము ఈ గుడికే వస్తూ ఉంటాము. అండ్ మీ అందరికీ డౌట్ రా ఉండొచ్చు, ఏంటి మీ ముగ్గురే వచ్చారన్నారు కదా, మరి మీకు వీడియో ఎవరు షూట్ చేస్తున్నారని అని చెప్పేసి డౌట్ రా ఉండొచ్చు. సో మీ డౌట్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. గుడి పక్కన అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఆంటీ కూర్చున్నారే, వాళ్ళు పంతులు వారు అనమాట. వాళ్ళు మేము ఎప్పుడు గుడికి వెళ్ళినా చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ బాగా వాళ్ళకి మేము తెలుసు అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఎవరో రిలేటివ్ వచ్చారు. సో వాళ్ళకే మేము అడిగితే వాళ్ళు మాకు హెల్ప్ చేశారనమాట. ఇక్కడ ఇంకా మనం గుడికి వెళ్ళే ముందు కాలు కడుక్కుంటాం కదా, సో అదే కడుక్కుంటున్నాము. అండ్ ఈ గుడి ఒకవైపు శివాలయం అనమాట, చిన్నది. ఇటువైపు ఏమొచ్చి తల్లి గుడి. సో ఇంకా మనం వీడియో అంటే లోన్కి వెళ్ళిపోతాము. ప్రిషా చూడండి నవ్వుతుంది, ఎంత క్యూట్గా గుండుదాయి. దానికి గుండె ఇప్పటికే 1 వీక్కి 2 టైమ్స్ చేస్తాము. ఎక్కువ డాండ్రఫ్ అయిపోతుందని చెప్పేసి చూసారా, పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్న వెల్లులు, అలాగే మేము రైట్ లెగ్ వేసి ముందు వెళ్తే అదేమొచ్చి లెఫ్ట్ వేసి వెళ్ళింది, ఉల్టా వేసుకొని ముందుకెళ్ళి అదే గుడి లోన్కి ఎంట్రీ ఇచ్చేసి ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చి పక్షులు మంచి సౌండ్ చేస్తుంది అనమాట. చాలా మంచిగా గోల పెడుతున్నాయి. ఎక్కువ చెట్లు ఉన్నాయి కదా, అందుకే అక్కడ పక్షులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ గుడి బ్యాక్ సైడ్ అనమాట. ఇటువైపు ఎక్కువ పూల చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ ఏమొచ్చి ఇటువైపు మనకి హాల్ ఉందన్నమాట, ఏమైనా పూజలు చేయించుకోవడానికి. నెక్స్ట్ ఏమొచ్చి ఇక్కడ ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి గుడికి లోనికి వచ్చాము. పంతులు గారు గోత్రం అది అడుగుతున్నారు. చూడండి ప్రిష ఆరతి ఇచ్చేస్తుంది. ఆ గుడిలో పూజ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమొచ్చి మేము ఇంకా ఈ గుడికి వచ్చేసాము. ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నాము. ఒక 5 టైమ్స్ అలా చేస్తారు కదా. సో మేము 5 టైమ్స్ చేస్తున్నాము. ప్రిష చూడండి వెనక్కి తిరిగి చూస్తుందనమాట. వీళ్ళిద్దరు ఏంటి ఇలా తిరుగుతున్నారే అని చెప్పేసి, దానికి అన్నీ కొత్త కదా, సో మాతో పాటు అది కూడా తిరిగేస్తుంది. మనం ఏం చేస్తే పిల్లలు అవే చూసి చేస్తారు కదా.